హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజైతే పిల్లలకు హాఫ్ డేస్ ఇచ్చేశారు. ఈవినింగ్ ఆడుకుంటామంటే అందరం కలిసి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళ ఇంట్లో కొన్ని చెట్లు, అలాగే పైన టెర్రస్ గార్డెన్ అన్నీ ఉన్నాయి. అవి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. పిండి గిరినటమని పిండి పట్టించుకొస్తావా? ఎక్కడికి పోతున్నాం మనం? దత్తు వాళ్ళ ఇంటికి. ఎందుకు? హాఫ్ డేస్ వచ్చింది కాబట్టి ఆడుకోవడానికి. ఆడుకుంటావా పోయినాక? ఆడుకుంటుంది కానీ హోంవర్క్ చేసినావానే? మరి ఎప్పుడు చేస్తావు? వచ్చినాక చేస్తావా? అది తలిగేటట్టే ఉంది కింద. కనెలు వా తిరిగి ఇంత వచ్చి చాలా కానీ చిన్న మరి గిడ కట్టి చిత్ర అవ్వా ఏంది స్తంభంలోనా? స్తంభం బాయ్ బాయ్. జర జర విశేషంగా ఏం చెప్తారు? ఏం చెప్తున్నావా? హోంవర్క్ అయిపోయాయా? ఇక్కడ అవుతాను అడు లోపలికి. ఎవరు చుక్కకూర విరిగిందా? జరిగింది. మళ్ళీ విరిగింది చుక్కకూర. తెంపుకోమంటావా చుక్కకూర? లేదా వాడిపోయిందా? నీళ్ళు పోస్తలేవా? కాదు, అన్నకు బాల్ కొట్టింది. బాల్ కొట్టినావా? అన్న కొట్టింది. బాల్ కొట్టిండా? అట్లా వేసినాం అనుకుంటాం కానీ ఇక పెట్టినోతి నీళ్ళు చెట్లకు నీళ్ళట. ఈ జాంకాయ ఉంది కదా, ఇది పిందెలు కూడా వచ్చినాయి. ఈ పిందెలతోనే వచ్చిందా? పిందెలు ఇక్కడ పెట్టినాకనే వచ్చినాయి. సోరకాయనా దోసకాయనా? ఇది ఇదేంటిది? ఈ బీరకాయలు పూలత్తే పోతాయి. బాగుంది. నా ఇంట్లో వచ్చినాయి. నీకు ఇట్లాంటిది ఆరెంజ్ గులాబీ తెచ్చినా కానీ దక్కలే. ఇవి కాలీఫ్లవర్లు, ఇవి క్యాబేజీ. ఇవి బెండకాయలు అన్ని మొగ్గలు పెట్టినాయి. చిన్న చిన్న పెడుతున్నాయి మొగ్గలు. అవి ఆ మొగ్గలు పూలు పూసినాక మళ్ళా. కానీ అది ఏంటంటే గింత ఉండగానే మొగ్గ పెడుతుంది, గింతే కాయ కాస్తుంది. అంతేనా? అన్నీ అట్లనే అయినాయి. అట్లనే అయినాయి. ఇంత అయ్యి దానికి ఫ్లవర్ వస్తుంది. ఇది ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్ వచ్చి అంత మందమే, ఆ చెట్టుకు అంత మందమే. అవన్నీ కాయలు గింత అవుతాయి. అయినా సరిపోతాయిలే, అన్న ఒకటేసారి వెళ్తే మీకు అర్ధ కిలో దాకా వెళ్తాయి. మంచిగా ఎరుగుతాయి. టమాటాలు మంచిగా ఎరుగుతాయి. టమాటాలు మంచిగా వస్తాయి. ఏం చేస్తారు మీ ఇద్దరు? ఇలా పడుతుంది. పెడతాడు. ఉగాది పచ్చడి మామిడికాయ రెడీ అయింది. ఫోటోది ఏంది కాదా? ఫోటో కొట్టు, దూరంగా వెళ్ళి కొట్టు. చెట్టు మొత్తం అట్లా కొడితే కనబడదు. అడ్డంగా కొట్టు, వీడియో పాస్ చేసి. ఇక్కడ వచ్చేసి కొన్ని ఇందులో దానిమ్మ చెట్లు ఉన్నాయి. అట్లనే వాటర్ యాపిల్ ఉంది, పత్రి చెట్టు ఉంది. ఇదైతే మునగాకు చెట్టు. ఇక్కడ వచ్చేసి ఇది మ్యాంగో. ఇది ఇంత చిన్న చెట్టే కానీ దీనికి 5 కాయలు దాకా ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే పుల్ల ఇట్లా స్మెల్ వస్తుంది, మామిడికాయలది కూడా. ఇక్కడ పిల్లలు వచ్చి మనీ ఉన్ని దత్తు ఇద్దరు
బాల్ ఆడుతున్నారు. పడతలేవు. ఇదా ఇది ఏం చెట్టు? అరే మీరు గిట్లా గిటొక్కలు ఉండి గిట్ల పెట్టు. ఇవి అటకొలు ఇటొక్కలు ఉండి ముట్టకు గిట్లా ఇటు. అరే వచ్చినాయా కాయలు? నాలుగున్నాయా? మీకు నేను ఏం చెప్పినా మీరు ఏం చేస్తారు? చూసినవుతి. ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒకటి, ఇంకొకటి ఏది, ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంది. ఇగో దొండ చెట్టు దాచుకుంటదట దొండకాయలు కానీ ఇక్కడ మామిడి చెట్టు కూడా దాచుకుంటది. దొండ చెట్టు దాచుకుంటదట కాయలు కానీ ఒకటి కనబడితే అన్నింటినీ బయట పెడతాడు అంటారు. ఆ ఒకటి కనబడ్డా అనుకో మనం దాని వెంట పట్టుకొని పోయినాం అనుకో అన్ని కనబడతాయి. మల్లె చెట్టు ఇవి దూరం మల్లె చెట్టు మొక్కలు వచ్చినాయి. దొడ్డు మల్లె కదా చిన్నది గిట్ల నుంచి ఇంకోటి పెట్టాను. ఇంట్లో పోయలేడు, నీళ్ళు పోయినట్టున్నాడు. ఇంకా ఎన్ని మొగ్గలు ఇంట్లో కూడా పోయలేదు. దొడ్డు మల్లె అంతరం మల్లె. మీరు నర్సరీలో వేయలేరా మొన్న చిన్న చిన్న కుండీలల్లా? ఇది ఇదే. ఇది ఏంటి గన్నేరా? ఇది ఇది ఒక రకం తెల్లది. ఇది కింద ఉన్నాయి కదా చిన్న మునగాకి కింద ఉన్నాయి కదా టమాటకాయలు. ఏంటి నిమ్మకాయలు? ఇవి బత్తాయి వచ్చేది నిమ్మకాయ. నిమ్మలు స్ప్రే చేయాలి 10 రోజులకు ఒకసారి. నిమ్మలు స్ప్రే చేయాలి లేదా? మరి ఉన్నాక ఎందుకు కుడతలు? ఈ మొలకలా? ఈ మొలకలే కదా. అదే 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 ముద్దమందారమా? ఇది రిక్కమందారమా? రెండు ఉన్నాయి ఇలా. ఇది రిక్కమందారమా? ఫెయిల్. ఇవి పెడుతున్నావా చిన్నారు దేవుళ్ళకు? ఎవరో అన్నారు మేము వాణి టాకీస్లకి అక్కడ అటు సైడ్ ఆ ఏరియాలో రెంట్కున్నప్పుడు ఎవరో అన్నారు. తీగ కట్టిరుగా పెరిగింది. మైదాకు రెడీ అవుతుంది. ఇలా దింపుకుంటే అయిపోవు కదా. రేపు పండగ ఎట్టుకోకపోదు. శంకు పూలు రెడీ అవుతుంది. ఇవి 100 వరహాలు అంటారు కదా. కళ్యామాకు నూనె పోసి తాలింపు వేసినాక వచ్చి కళ్యామాకు దింపుకొని పోయి వేసుకుంటాం. మంచి అదృష్టవంతరాలు. ఇప్పటి గాల్లో కూడా మంచిగా ఉన్నది. ఊసినాయి గ్రేటే. మస్తు ఊసినాయి తెలుసా దానికి. ఇవి కనకాంబరాలు మస్తు మొండి ఉంటాయి తెలుసా. ఒక్కొక్కసారి నాటుకుని ఇట్లాంటి నెలలలోనే మంచిగా నాటుకుంటే ఇంకా సమ్మర్లో మంచిగా ఊస్తాయి. కాయలు వచ్చినాయి కదా ఈ చెట్టుకి. ఇవి కాయలే. పైకి అందుకో ఇది మంచిగా ఉంది. ఇది అయితే మస్తు ఉంది. ఈ ఫ్లవరు ఎంత బాగుంది కూడా. అది గులాబీ లెక్కనే ఉంది కదా. ఇంకా చిన్న మంచిగా సూపర్ ఉంది అసలు. 2 కలర్లు కూడా వస్తుంది అన్న. ఇలా 2 ఉన్నాయా? అంటే ఇంకా ఇలా డార్క్ రెడ్ ఉంటది. అదే చెప్తాను ఇప్పుడు. మస్తు ఉంటది అది అయితే. సూపర్ ఉంటది.
అది ఇప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు నేను ఇట్లా బైపాస్ ఇట్లా మధ్యలో డివైడర్ ఉంటుంది కదా అట్లా వీటి మీద చూసిన మంచి గులాబీ లెక్కనే ఉంది సేమ్. అవుతాయా కవర్లు వేసి పెడితే రేపటి దాకా? డబ్బాలో పెట్టి మూత పెట్టాలి, అంతే బాక్స్లో పెట్టాలి. కవర్ల కంటే బాక్స్లో అక్కడికక్కడ ఉన్న చెట్టు నేను జాకెట్లో కొట్టించిన దగ్గర తెస్తా ఒకటి చెట్టు మంచిగా లైట్ పింక్, మొత్తం డార్క్ పింక్. వాటర్లు వేసుడే కదా, మట్టిగా పెట్టినా ఊస్తాయి. అంతేనా? నేను మొన్న మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు కూడా తెచ్చిన, మంచిగా పూసినాయి. ఈ ఎల్లో పూలల్లో కూడా ఇళ్ళనే ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇప్పుడు మా ఇంటి ముంగట ఉన్న ఎల్లో వట్టిగానే ఉంటుంది, ఇంత స్ట్రాంగ్ ఉండదు రిక్క, తీగ వాళ్ళది. అది కొంచెం ఇట్లా ఆకులు గిట్లుండయి, ఆకులు వెడల్పుగా ఉంటాయి, అదొక రకంగా అన్నేరు. ఈ పువ్వు ఆ పూల కంటే ఎక్కువసేపు ఉంటుంది ఇది. అదే అది పల్చ ఉంటుంది ఆకు. ఇప్పుడు బతుకమ్మ అప్పుడు ఇప్పుడు మన గట్టి అన్నేరు కంటే ఎక్కువ మంచిగా రోజే పూస్తాయి. ఇంకేంది మీకు పొద్దున మంచిగా ఏ రోజే తెంపుకుంటాం, ఎక్కువ ఉన్నాయి వాటినే పోతుంది. ఉన్నట్టు ఏం లేదు. చాలు మస్తు అయితే. మొన్న ముద్ద మంగారం రోజు ఒకటి పూసిన. కొట్టు మంచిగానే కొడుతున్నావు. ఏ ఉండని కొంచెం ముదిరని ఆకులు బాల్ పడ్డదట, కొంచెం ముదిరినాక కింద ఉంటే అదో బాగా వీళ్ళు. ఇది కొమ్మ నాటుకుంటుంది. కనకాంబరాలు కూడా కొమ్మలు నాటుకుంటాయట, నాటుకుంటాయట మా అమ్మ అన్నది. అయితే ఇదివరకు ముద్దమన్నారమ్మా. రోజు 3 కూర్చున్నాయి. అయితేనట ఈ మొగ్గలు రాలిపోతుంటే అదేమో మొగ్గ వచ్చింది ఇది. కానీ ఇంత చిన్న చెట్టుకు మొగ్గ వచ్చి ఇప్పుడే చూస్తున్నా. పెద్దగా అవుతుంది. పూసినాయా? ఇంకా చిన్న దగ్గరకే 2-3 పూలు మా ఇంట్లో ఉంది కానీ పెద్దగా అయినాకనే పూసినాయి. 2-3 పూలు పూసినాయి. దానికి పెట్టినా కూడా దేవుళ్ళకు 3 సార్లు పూసినాయి. బాగా ఊయగానే ఒక 2 కనకాంబరాలు అయితే మంచిగా జమ చేసినావు, చిన్న 3-4 పూస్తాయి మంచిగా. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోస్ మరింతమందికి రీచ్ అయ్యేలా ఉంటాయి కాబట్టి మీ అమూల్యమైనటువంటి లైక్స్ మాకు అందజేసి అలాగే మీ కామెంట్స్ని కూడా కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మా ఆర్ఎస్ వ్లాగ్స్ని ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.